హైదరాబాద్లోని ఉస్మానియా మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో ఇటీవల నియామకమైన ల్యాబ్ టెక్నీషియన్స్ కి నియామక పత్రాలు అందజేసిన మంత్రులు దామోదర రాజనసింహ, పొన్నం ప్రభాకర్లు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ చాలా కాలంగా ఎదురు చూసిన 285 మంది ల్యాబ్ టెక్నీషియన్ నియామక పత్రాలు అందుకున్న వారందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటికీ 1284 మందిని నియమించడానికి నోటిఫికేషన్ వేశారు. వారు కూడా త్వరలోనే నియామక పత్రాలు అందుకుంటారని పేర్కొన్నారు. వారికి అభినందనలు తెలిపారు. డాక్టర్ ఏ విధంగా చికిత్స చేస్తారో మీరిచ్చే నివేదిక ఆధారంగానే ఉంటుంది. హాస్పిటల్ మంచిగా నడవాలంటే మీ బాధ్యతలు స్పష్టంగా నిర్వహించాలని పేర్కొన్నారు. అంటే దేవునితో సమానంగా పోల్చబడి ఆ విధంగా గౌరవింపబడే వృత్తిలో విద్యను అభ్యసించే సందర్భంగా భవిష్యత్తులో ప్రజలకు సరియైన విధంగా సేవ చేయాలంటే విద్యార్థి దశలో మీరు సక్రమంగా చదువుకోవాలని, మీకున్న సమస్యలపై మీరు నిరసన చెప్పే సందర్భంలో జూనియర్ డాక్టర్ అసోసియేషన్ వాళ్ళు గౌరవ మంత్రి గారిని కలిసినప్పుడు మీకు ప్రధాన సమస్య ఏంటి అంటే, ఈ భవనం చాలా కాలంగా గత 15-20 సంవత్సరాల నుంచి ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, కానీ సమస్య పరిష్కారం కాలేదు. బాలికలకు బాలలకు హాస్టల్ సౌకర్యం కావాలనగానే దాదాపు 120 కోట్ల రూపాయలతోటి ఈ హాస్టల్ భవనం నిర్మాణంకి అనుమతులు ఇచ్చి జీవో నెంబర్ 244 ద్వారా మీకు ప్రొసీడింగ్స్ ఇచ్చి ఈరోజు ఫౌండేషన్ వేసుకుంటున్న సందర్భంగా మరి డాక్టర్ కాకపోయినా నేను మా అన్న అనుమతి తీసుకొని మీరు నేరుగా ఎంబీబీఎస్ చదివి డాక్టర్ అయితే మేము సామాజికంగా చదువుకొని డాక్టర్ గా మున్నాబాయి ఎంబీబీఎస్ గా అనేటువంటి మా దామోదర రాజనసింహ గారికి ఒకసారి గట్టిగా చప్పటి కొట్టి ధన్యవాదాలు చెప్పండి. మామూలు విషయం కాదు. ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్లో వైద్య విద్యకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని ఎన్ని రకాల ఇబ్బందులున్నా 120 కోట్ల రూపాయలు మీ వసతి కొరకు ఇక్కడ ఈరోజు కేటాయించడం అనేటువంటి మామూలుగా తీసుకునే అవసరం లేదు. 20 సంవత్సరాలుగా పరిష్కరించబడిన సమస్య ఈరోజు మీ యొక్క సంఘ ప్రజలందరూ కూడా మరి ఈరోజు కలిసి మాకు ఇది కావాలనగానే కేటాయించినందుకు నేను కూడా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ